అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అరుణగిరినాథర్కి నాలుగు మీద బీజాక్షరాలు రాసి ఏది ఇప్పుడు పాడు అన్నారు. నేనేం పాడను, అసలు నిన్ను తలిచింది లేదు, నిన్ను కొలిచింది లేదు, అది భక్తివంతమైన జీవితం కాదు. నేను శరీరం అంతా కూడా విలాసవంతంగా భోగాలతో బతికిన జీవితం అంటే ఒకటే అన్నారు, ఇది నీకు పునర్జన్మ. ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డ కాస్త మాటలు వస్తున్నప్పుడు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ఆ తల్లిదండ్రులకు ఎంత ఆనందంగా ఉంటుందో, ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నట్టుగా పాడు, ఏమని పాడమంటే ముత్తు ముత్తాహ పాడు అన్నారనమాట. అంటే ముద్దు ముద్దుగా పాడు అన్నారు. ఆయన చేత వచ్చినటువంటి మొట్టమొదటి పాట ఈ తిరుపుగళ్ళు అనమాట. అదేంటంటే వెట్రివేల్ మురుగనక్ అరోహరా ముత్తైతొరు బత్తి తిరునగయత్తి కిరశక్తి చరవణ ముత్తి కురువిత్తు గురు పరయన బోధం முக்கட்பரமர்க்கு சுருதியன் முற்பட்டது கற்பி திருவரும் 30 வர்க்கத்தமரரு மடிப்பேண 10 தலதத்தக்கண தொடு ஒற்றை கிரிமத்தை பொருதொரு பட்ட பகல் வட்டத்திகிரியில் இரவாக பத்தருக்கிற தத்தை கடுவிய பச்சை புயல் மெச்ச தகு பொருள் பக்ஷத்தொடு రక్షిత్తరుள்వதும் ஒரு நாளே. సంగీతం నేర్చుకున్నారా మీరు? మరి గమకాలలా? మురుగారు బా అద్భుతం అండి నిజంగా. సంగీతంలో కూడా వెళ్ళానే కానీ అక్కడ పూర్తిగా నిలబడలేకపోయాను. అంటే కారణాలన్నీ ఎలా ఉంటాయంటే ఈ ప్రోత్సాహం ఉండాలండి. ఇప్పుడు అవన్నీ పోగా మళ్ళీ ఇప్పుడు ఆ పాటను మళ్ళీ చక్కగా మీరు ప్రొఫెషనల్గా పాడారు. మైక్ ముందు చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రికార్డ్ చేసి యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి అనుకున్నారు కదా? అద్భుతం. అప్పుడు ఆ పాట ఇది మొట్టమొదటి తిరుపుగళ్ళు. నేను అక్కడ పాడింది మరొక తిరుపుగళ్ళు. అదేంటంటేను పిరవి అలయ ఆట్రిన్ పుగుదాదే పిరకురది మార్కముట్రలయాదే ఉరుదు గురువాకియ పొరుళాలే புனது பத காட்சியை தருவாயே அருஷமய சாத்திர பொருளோனே அறிவுளறிவார்க்கு குணக்கடலோனே குருமுனிவனே துமுத்தமிழோனே குமரகுரு கார்த்திகை பெருமாளே குமரகுரு கார்த்திகை பெருமாளே குமரகுரு கார்த்திகை பெருமாளே பெருமாளே பெருமாளே. வெற்றிவேல் முருகனுக்கு அரோகர கந்தவேல் முருகனுக்கு அரோகர జ్ఞానవేల్ మురుగనకు అరోగర. ఇది నేనే కట్టుకున్న బాణి. చాలా బాగుంది. ఈ బాణి నేను కట్టుకున్నా. అద్భుతంగా. అది ఎవరైనా ఎన్నో ఏళ్ళ నుంచి పాడుతున్నారేమో అదే రాగంలో అన్నట్టుంది. అది ఎంత మురుగరు దయండి. నావిలి సరస్వతి నట్రుణయాగ అని ఒక పదం ఉంది. మురుగర్ అనుగ్రహం ఉంటే మగవాడు కూడా మాట్లాడతాడండి. అదండి మురుగర్ అంటే. మన తెలుగు వాళ్ళకి మురుగర్ గురించి చాలా చెప్పాలండి. ఆ ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఆ ప్రయత్నం అంటే మన తెలుగు రాష్ట్రాల్లో, మీరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఒక తక్కువగానే ఉందని చెప్పాలి మిగతా రాష్ట్రాలతో, దక్షిణాది. దానికి గల కారణం ఏమిటనే దానికంటే కూడా నేను అనుకుంటూ ఉంటాను, ఈయనకి మడి ఎక్కువ, నిష్ఠ ఎక్కువ, ఆచారం ఎక్కువ. ఈయన దగ్గర ఏమైనా మనం సరిగ్గా చెయ్యకపోతే ఏమైపోతుందో భయం. ఆ భయం చేత చాలామంది వెనక్కి వెళ్ళిపోయి ఉంటారేమో అని అనుకుంటున్నాను నేను. కానీ అది లేదండి. మురుగర్ என்றால் என்ன என்றால் அன்பு. அன்பு అంటే తమిళంలో ప్రేమ. అన్బు ఎంగిరుపదో మురుగర్ అంగదా ఇరుపారు. మురుగర్ ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ మురుగర్ ఉంటారు. కల్మషం లేని ప్రేమ, ఆదరణ అక్కడే ఉంటారు మురుగర్. మురుగన్ ఇల్లాబట్టాలు మూవలగా మిల్లై. మురుగరే లేకపోతే ముల్లోకాలే లేవు. ఆయనకి మడి కాదండి, మనసు తెరిచి మురుగా నాకు నువ్వు తప్ప వేరే గతి లేదయ్యా, రావా నన్ను కాపాడమంటే ఏమిటిరా పిలిచో, ఏమిటి కావాలి నీకు అంటారు మురుగరు. అది మురుగర్ అండి అనమాట. ఆయనకి మడి. ఆయన కోపం కాదండి. ఆయన కోపం ఎవరు చెప్పారండి? కోపం ఎవరి మీద? ఆయన పిల్లల మీద ఎవరైనా చెయ్యి ఎత్తితే కోపం, పిల్లల్ని నాశనం చేస్తే కోపం. పంది కూడా ఎగురుతుంది కదండి పిల్లల మీద పెడితే, కుక్క కూడా ఎగురుతుంది కదండి. పెట్రవన్ నీ గురు పొరుపదు ఉన్నకడన్, కన్న తండ్రివి నువ్వు, మేమందరం మీ బిడ్డలము, మా మీద ఎవరైనా చెయ్యెత్తితే నువ్వు ఊరుకుంటావు? ఈ కోపం వాళ్ళ మీద. మన వాళ్ళు ఏమనుకున్నారంటే మన మీద అనుకుంటున్నారు. చ మన మీద ఎందుకు ఉంటుంది? ఒకవేళ ఉన్న ఎక్కువ కాలం ఎందుకు ఉంటుంది?
అందుకే అన్నాను చూశారు, ఇందాక అడిగిందల్లా ఇస్తాడు, అడిగినప్పుడల్లా ఇవ్వడు. తనకు ఉపమానం చెప్పనా? ఓ పిల్లాడు ఉన్నాడు, ఓ చంటి పిల్లాడు ఉన్నాడు. అమ్మ అమ్మ నాకు ఒక ఐస్ క్రీమ్ కావాలి అన్నాడు. ఇస్తానుంట్రా అంది. ఈలోగా వాడికి పడిసం పట్టింది. బయటికి తీసుకెళ్ళి అమ్మ ఐస్ క్రీమ్ కావాలంటారు, మీరు ఇస్తారా? ఇవ్వను కదా. ఇస్తే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ అవుతుంది, తగ్గిపోయింది వాడికి జ్వరం. బయటికి వెళ్ళారు. అప్పుడు వాడు అడగకుండా మీరు ఇస్తారు కదా, 1కి 2 ఇస్తారు కదా. ఇదే అడిగిందల్లా ఇవ్వడం, అడిగిందల్లా ఇస్తాడు, అడిగినప్పుడల్లా ఇవ్వడం. అది ఆయనకి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసండి. మహారాజా చక్రవర్తి వారికి మనం చెప్పాలంట లేదండి. శోధించు పాపారు వేలు మురుగన్, ఆయన శోధించినట్టుగా ఎవడో శోధించడండి. ఆయన 2 విధాలుగా ఆరాధన చేస్తారు. నువ్వు దేవుడిగా ఆరాధన చేస్తే ఆయన కరుణ వేరేగా ఉంటుంది, ఆయన గురువుగా ఆరాధన చేస్తే ఆయన కరుణ వేరేగా ఉంటుంది. కడవుల సుబ్రహ్మణ్య దైవం మనకు తెలుగు వారికి పట్టుకొమ్మ. అయితే ఆయన గురించి నేను సరళంగా చెప్పాలనేది నా ఈ ప్రయత్నం. తప్పకుండా చెప్పకపోతే మనం చాలా కోల్పోయామండి. సుబ్రహ్మణ్య ఆరాధన చాలా కోల్పోయామండి. అది నాకు బాధ అనిపిస్తుంది. అది కోల్పోయిన కనుక నేను మా ఇంట్లో మా ఆరాధన కట్టుకుని నేను ఆ ఆరాధనలో సంతోషపడుతున్నా. మరి మన తెలుగు జాతి, నేను ఎప్పుడో విన్నాను చాలా చిన్నప్పుడు, సుబ్రహ్మణ్యం హర హర సుబ్రహ్మణ్యం శివ శివ శివ. అప్పట్లో భజనలు అలా ఉండేది. అవును, అదే ఇప్పటికీ గుర్తు, కానీ తర్వాత మళ్ళీ పెద్దగా ఏం కనిపించలే 30 ఏళ్ళు. లేదండి, మనకి చెప్తున్నా కదండి. నేను అనుకోవడం ఏంటంటే, ఇది నా అంచనా వస్తుంది, ఈ భయం చేత మన తెలుగు వాళ్ళు కాస్త దూరం అయిపోయారేమో, దోషాలు అంటుకుంటాయేమో, అందులో సర్పరూపంలో ఉంటాడు కదా, మరి ఆ కోపం ఏమైనా వెంటాడుతుందో అన్న భయం చేత మన వాళ్ళు వెనుకాడిపోయారేమో. కానీ ఆయన అంటే ఇష్టం లేక కాదు, విశ్వాసం లేక కాదు. ఈ భయాన్ని పోగొట్టాలనేది నా ప్రయత్నం. తండ్రి అంటే భయం ఉండాలి, తండ్రి ప్రేమకు నోచుకోలేనంత భయం ఉండకూడదు కదా, అంతే కదా మరి. అదే కాబట్టి ఆయన కన్న తండ్రి, ఆయనకు కోపం లేదు, ఉన్నా మన మీద కాదు. నువ్వు ఎలా పిలిచినా పలుకుతాడు, నువ్వు ఎలా ఉన్నా పలుకుతాడు. ఆయన మన దక్షిణ భారతదేశపు భూమి మీద ఆయన ఇక్కడ ఉన్నాడు మాయా మానవ రూపంలో. ఇక్కడి నుంచి ఆయన వ్యవస్థ అంతా నడుస్తోంది. యావత్ జగత్ పరిపాలన అంతా కూడా మన దక్షిణ భారతదేశపు భూమి నుంచి ఆయన వ్యవస్థ అంతా నడిపిస్తున్నాడు. ఇక్కడే ఉన్నాడు మాయా మానవ రూపంలో, ప్రజల మధ్యన ఉన్నాడు అనమాట. వరుసముకు భక్తజన పరిపాలక అని పేరు అనమాట. ఆయన భక్తజన పరిపాలకుడుగా తాను కూడా ఇక్కడ మాయామానవ రూపంలో ఉంటూ, ఎవరైనా పిలిస్తే వెంటనే ఏమిట్రా పిలిచావు అని చెప్పడం కోసం ఆయన ఇక్కడ ఉంటూ ఇక్కడి నుంచి వ్యవస్థ నడిపిస్తున్నాడు. అందుకే దేవతలందరూ ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మనం ఎవరి అడ్డలో ఉన్నాం? సుబ్రహ్మణ్య స్వామి అడ్డలో ఉన్నాం. మన నాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. మన దక్షిణ భారతదేశపు గర్వించదగ్గ నాయకుడు అన్నమాట సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఎంత వ్యవస్థ అద్భుతం. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పేరు, ఆయన గురించి ఇంత అద్భుతం. చాలా ఉందమ్మా ఆయనకి. మనం ఎలా పిలిచినా పలుకుతాడు, ఎలా కొలిచినా పలుకుతాడు. నీ ఆచార వ్యవహారాల్లో లోపాలున్నా సర్దుకుంటాడు ఆయన. అవన్నీ ఆయన చూడ్డావు. ఎందుకని అడగరే? పాశం, కడుపు పాశం అండి, కన్న పాశం. అందుకే కంద షష్ఠి కవచం బాగా వర్ణిస్తుంది ఆయన గురించి. எத்தனை குறைகள் எத்தனை பிழைகள் எத்தனை எடியேன் எத்தனை செய்யும் பெற்றவன் నీ గురు పొరుప్పదు ఉన్కడన్ పెట్రవళ్ కురమగళ్ పెట్రవళామే అని ఒక కవచంలో ఇది ఒక పెద్ద అనమాట. అంటే బాగా ఒక అలిసిపోయినటువంటి జీవితంలో అన్ని విధాలా చితికిపోయి నలిగిపోయినటువంటి భక్తుడు సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నట్ట, గృహ ఎత్తనే కురైகள், నా జీవితంలో ఎన్నో కొరతలు ఉన్నాయి. ఎత్తనే పిழைகள், నా జీవితం అంతా నలిగిపోయింది, చితికిపోయింది, ఛిద్రమైపోయాను. కానీ నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలిసిన? పెట్రవన్ నీ గురు పొరుపదు ఉన్కడన్. పెట్రవన్ అంటే కన్న తండ్రి. కన్న తండ్రి కదా, బిడ్డలు చితికిపోయి దగ్గరకు వస్తే ఏ తండ్రి చెయ్యూతబడండి. అందుకే నేను ఈ జీవితంలో అన్ని విధాలా ఓడిపోయిన కనుక నీ దగ్గరకు వచ్చాను, తండ్రిని మించిన తనని అవుదామని. లేదు, ఒకవేళ నన్ను శిష్యుని అనుకుంటావేమో, నువ్వు గురువుగా భావిస్తాను. గురువు ఓడిపోయిన శిష్యుని గెలిపిస్తాడు. కాబట్టి నువ్వు తండ్రివైనా గురువైనా నువ్వే కనుక నీ దగ్గర నాకు 2 రకాలుగాను గెలిపే ఉంది కనుక నీ దగ్గరకు వచ్చి నిలబడ్డాను, నీ వెట్రి నాకు ఇవ్వి అని. చూసారా ఎంత వర్ణనం? ఇది మన తెలుగు వాళ్ళకి తెలియాలి. మన తెలుగు వాళ్ళు, మన ఉభయ రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధనలో చాలా వెనుకబడి ఉన్నారు. ముందు భయాన్ని పోగొట్టాలి, ఆయన పట్ల విశ్వాసాన్ని కలిగించాలి, సరళంగా చేసుకోమని నేనైతే చెప్పేది అదే. ఈ మడి ఆచారాలు నియమాలు నిష్ఠలు ఆచరించే వాళ్ళకి అందంగానే ఉంటుందండి. చెయ్యలేనటువంటి వాళ్ళకి మనసుతో పిలవండి, వస్తాడు, మనసుతో కొలుచుకోండి. మడి కంటే మనసు చాలా మంచిది, కొలవండి, నమ్మండి. ఆయన ఏమీ హింస పెట్టడు, బాధ పెట్టడు, శిక్ష వేడు, పగ పెట్టడు. పగ పెడితే ఆయన దైవుడే కాదు.
అద్భుతం. చాలా సంతోషం. మధ్యలో షూటింగ్ మధ్యలో కాస్త గ్యాప్ తీసుకుని రావడం మహద్భాగ్యంగా భావిస్తున్నాం నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా అభిమానులందరికీ కూడా నేను ఎంతో సదా రుణపడి ఉంటాను. నన్ను ఎంతో ఆప్యాయంగా అభిమానంగా పిలిచి ఇంత చక్కని వీడియో చేసి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు మీకు, థ్యాంక్ యూ. మీ సభాముఖంగా వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.